అర్థమవ్వడం లేదు. అవును. ఇది బొమ్మ గుర్రం అనే పాఠంపై రూపొందించిన ఒక సిసిఈ మోడల్ పేపర్. ఆ! దీన్ని మనం కొంచెం లోతుగా విశ్లేషించబోతున్నాము. అంటే ఒక చిన్న కథను ఉపయోగించి ఒక విద్యార్థి భాషా ప్రపంచాన్ని మ్మ్, ఎలా నిర్మించవచ్చో చూద్దాం. సరిగ్గా చెప్పారు. ఇది కేవలం మార్కుల కోసం కాదు. సిసిఈ అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం. దాని వెనుకున్న అసలు ఆలోచనే అది. అంటే పాత పద్ధతిలాగా కాదన్నమాట. అస్సలు కాదు. పాత పద్ధతిలో ఏడాది చివర్లో ఒకే పరీక్ష పెట్టి వాళ్ళు బట్టి పట్టారా లేదా అని చూసేవాళ్ళు. కాని ఈ పద్ధతిలో ఒక విద్యార్థి నైపుణ్యాలు అంటే వినడం, మాట్లాడటం, ఆలోచించటం ఇవన్నీ ఎలా క్రమంగా ఎదుగుతున్నాయో గమనిస్తారన్నమాట. అంటే ఈ ప్రశ్నపత్రం ఆ ప్రయాణానికి ఒక మ్యాప్ లాంటిది. ఖచ్చితంగా. అయితే ఆ ప్రయాణంలో మొదటి అడుగుతో మొదలు పెడదాం. విభాగం 1 వినడం, ఆలోచించి మాట్లాడడం. అవును. ఇందులో భాగంగా ఒక చిన్న కథ ఇచ్చారు. ఆ కథను నేను ఉన్నది ఉన్నట్లుగా చదువుతాను. తప్పకుండా. రాములమ్మ తల్లి బొమ్మ గుర్రాలను తయారుచేసి అమ్ముతుండేది. రాములమ్మకి ఆ గుర్రాలంటే ఇష్టం. అమ్మ చేసే గుర్రాలను చూస్తూ తను కూడా ఒక బొమ్మ గుర్రాన్ని తయారు చేసుకుంది. అది కొంచెం వంకరగా ఉన్నా దాంతోనే ఆడుకునేది. ఒకరోజు రాములమ్మ వాళ్ళమ్మతో పాటు తను కూడా గుర్రాలను అమ్మడానికి రోడ్డు పక్కన కూర్చుంది. ఇంతలో కారు ఆగింది. అందులోంచి ఒక పాప వాళ్ళమ్మ దిగారు. బొమ్మ గుర్రాలను చూశారు. రాములమ్మ చేతిలో ఉన్న బొమ్మను చూసి అమ్మా నాకా చిన్న గుర్రం బొమ్మ కావాలి అని పాప అన్నది. ఆ! ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అవును, రాములమ్మ గబుక్కున బొమ్మను వెరక్కి దాచుకుంది. అది అమ్మేటందుకు కాదమ్మా, దాని తల వంకరగా ఉందమ్మా అంది రాములమ్మ తల్లి. పర్వాలేదు ఆంటీ, నాకా బొమ్మే కావాలి అంది పాప. రాములమ్మ తల్లి ఆ బొమ్మను పాపకిచ్చింది. పాప వాళ్ళమ్మ డబ్బులిచ్చింది. రాములమ్మ ఏడుస్తూ ఉండిపోయింది. కారు ఎక్కుతున్న పాప రాములమ్మను చూసింది. తన చేతిలోని అందమైన బొమ్మను రాములమ్మకు ఇచ్చింది. రాములమ్మ ఆశ్చర్యపోయింది. సంతోషంతో ఆ బొమ్మను తీసుకుంది. ఇద్దరూ సంతోషంగా టాటా చెప్పుకున్నారు. ఇక్కడ చూడండి, ప్రశ్న ఏంటంటే ఈ కథను మీ సొంత మాటల్లో చెప్పండి అని. అంటే విద్యార్థి ఆ కథలోని భావోద్వేగాలను, రాములమ్మ అనుబంధం, పాప దయ వీటిని గ్రహించాలి. కేవలం గుర్తుపెట్టుకోవడం మాత్రమే కాదు. కాదు, తమదైన శైలిలో చెప్పాలి. ఇది కేవలం వినికిడి పరీక్ష కాదు, భావోద్వేగాలను అర్థం చేసుకునే పరీక్ష కూడా. నిజమే. ఆ తర్వాటి ప్రశ్న ఇంకా ఆసక్తికరంగా ఉంది. ఈ కథలో మీకు ఎవరు నచ్చారు? ఎందుకు? ఆ దానికిచ్చిన జవాబు ఇలా ఉంది. కథలో నాకు పాప బాగా నచ్చింది. వాళ్ళమ్మ గుర్రాన్ని కొనడానికి వచ్చినప్పుడే రాములమ్మ తన చేతిలో ఉన్న బొమ్మను ఆశగా చూడడం పాప గమనించింది. బొమ్మను కొన్నాక రాములమ్మ ఏడుస్తుంటే చూసి తట్టుకోలేకపోయింది. వెంటనే తన చేతిలోని అందమైన బొమ్మనిచ్చి రాములమ్మను సంతోషపెట్టింది. అందుకే నాకు పాప బాగా నచ్చింది. చూశారా, ఇక్కడే భాష నేర్చుకోవడం, విలువలు నేర్చుకోవడంతో కలుస్తోంది. ప్రశ్న ఏం జరిగింది అని కాదు, జరిగిన దాని గురించి మీరేమనుకుంటున్నారు అని. ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం. అవును, దాన్ని సమర్థించుకోవటం. ఇది చాలా ఉన్నత స్థాయి ఆలోచనా నైపుణ్యం. ఇక రెండో ప్రశ్న. ఇది కథను విద్యార్థి స్వంత ప్రపంచంతో కలుపుతుంది. రాములమ్మ బొమ్మ గుర్రాన్ని తయారు చేసింది కదా, మీరు ఏ ఏ బొమ్మలు తయారు చేయగలరో చెప్పండి. వాటితో ఏం చేస్తారు? అంటే సృజనాత్మకతను బయటకు తీసుకురావడం. అవును. దానికి జవాబు, నేను మట్టితో వినాయకుడి బొమ్మను, శివలింగాన్ని, పామును చేయగలను. స్పాంజితో పిల్లి, కుక్క బొమ్మలను చేయగలను. నేను వాటితో నా స్నేహితులను కలుపుకొని ఆడుకుంటాను. చాలా బావుంది. సరే, వినడం పూర్తయ్యాక తర్వాతి మెట్టు, అదే మన రెండవ విభాగం. అవును, ధారాళంగా చదవడం, అర్థం చేసుకుని చెప్పడం, రాయడం. ఇందులో మొదటి అభ్యాసం. ఈ వాక్యం ఎవరు ఎవరితో అన్నారు. ఇది చాలా సులభంగా అనిపించవచ్చు, కాని చాలా ముఖ్యం. చాలా ముఖ్యం. సంభాషణలను, పాత్రల మధ్య ఉన్న సంబంధాలను ఇది పట్టిస్తుంది. ఉదాహరణకు, మొదటిది, అది నువ్వు ఆడుకునేందుకు కాదు. ఆ జవాబు, ఈ వాక్యం రాములమ్మ తల్లి రాములమ్మతో అన్నది. ఈ ఒక్క వాక్యంలోనే ఆ కుటుంబ పేదరికం, ఆంక్షలు మనకు తెలిసిపోతాయి. నిజమే. అలాగే అమ్మా, నాకు ఆ చిన్న గుర్రం బొమ్మ కావాలి అనేది పాప తన తల్లితో అన్నది. మూడవది, అది అమ్మేటన్నుకు కాదమ్మా, ఇది రాములమ్మ తల్లి పాపతో అన్నది. చివరిగా, దాని తల వంకరగా ఉందమ్మా,
ఇది కూడా రాములమ్మ తల్లే పాపతో అంటుంది. ఆ తర్వాత ఈ విభాగంలో ఒక కొత్త పారా ఇచ్చి ప్రశ్నలడిగారు. అపఠిత గద్యం. ఆ ఇది చాలా కీలకమైన నైపుణ్యం. మనం రోజూ చేసే పనే ఇది. అవును. ఆ పేర చదువుతాను. రాజు చాలా తెలివైనవాడు. తన పనులను చక్కగా పద్ధతి ప్రకారం చేసుకునేవాడు. అందరితో మంచిగా ఉండేవాడు. తరగతిలో అందరికంటే ముందుండేవాడు. ఒకరోజు రాజు బడికి పోతుంటే దారిలో ఒక ముసలమ్మ కనిపించింది. ఆమె 2 రోజుల నుండి అట్లాగే కూర్చొనే ఉన్నది. ఆకలితో నీరసంగా ఉన్నది. రాజు వెంటనే ఇంటికి పరిగెత్తాడు. అమ్మతో చెప్పి తన కిడ్డీ బ్యాంక్ పగులగొట్టాడు. అందులోని డబ్బులు తీసుకొని వేడివేడి ఇడ్లీ, కారాబూందీ పొట్లాలు కట్టించుకొని ముసలమ్మ దగ్గరికి పోయాడు. ఆ పొట్లాలు ముసలమ్మ చేతిలో పెట్టాడు. ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. నీ కడుపు చల్లగుండా అన్నది. ఇది చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయాలి. అవును. ప్రశ్నలు: 1. రాజు తరగతిలో ఎట్లా ఉండేవాడు? 2. రాజు బడికి పోతుంటే ఎవరు కనిపించారు? 3. రాజు ఇంటికి ఎందుకు పరిగెత్తాడు? 4. కారాబూంది తీసుకుని ముసలమ్మ రాజుతో ఏమన్నది? 5. ముసలమ్మ దారిలో ఎన్ని రోజులు అట్లాగే ఉన్నది? ఇక్కడ ఉద్దేశ్యం రాజు కథ గురించి నేర్చుకోవడం కాదు. కాదు. ఆ సమాచారాన్ని వేగంగా గ్రహించి అందులోని ముఖ్యాంశాలు పట్టుకోవాలి. మెదడుకు ఆ నైపుణ్యాన్ని నేర్పించడం ముఖ్యం. సరిగ్గా చెప్పారు. ఇకక్కడ్నుంచి మనం తర్వాతి స్థాయికి వెళ్తున్నాం. సొంతంగా సృష్టించడం. అదే 3వ విభాగం, స్వీయ రచన. ఆ ఆలోచించి సొంతంగా రాయడం. ఇది అద్భుతమైన విభాగం. ఇందులో మొదటి ప్రశ్న: మీ అమ్మా నాన్న ఎట్లా ఉంటారో వర్ణించండి. దీనికిచ్చిన జవాబు నాకెంతో నచ్చింది. చెప్పండి. మా నాన్న ఎర్రగా, పొడవుగా ఉంటాడు. కళ్లజోడు పెట్టుకుని సినిమా హీరోలాగా ఉంటాడు. మా అమ్మ సన్నగా, పొడవుగా, బంగారు బొమ్మలా ఉంటుంది. అమ్మ ముఖం ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. అమ్మ మహాలక్ష్మిలా ఉంటుందని అందరూ అంటుంటారు. అద్భుతం. ఆ పోలికలు సినిమా హీరో, బంగారబొమ్మ చాలా శక్తివంతమైనవి కదా. అవును. ఆ విద్యార్థి కేవలం లక్షణాలను చెప్పడం లేదు, రూపకాల ద్వారా తన భావాన్ని, అభిమానాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఇది సాహిత్య నైపుణ్యానికి బీజంలాంటిది. ఇక రెండో ప్రశ్న: రాములమ్మ గురించి సొంత మాటల్లో రాయండి. దానికి జవాబు: రాములమ్మకు బొమ్మలంటే ఇష్టం, బొమ్మలు చేయడం తెలుసు, తాను చేసిన బొమ్మ వంకరగా ఉన్నా దానితో ఆడుకున్నది, అమ్మకు సహాయంగా బొమ్మలు అమ్మడానికి వెళ్ళింది, తన బొమ్మను పాపకిచ్చినందుకు ఏడ్చింది, పాప వేరే బొమ్మ ఇచ్చినందుకు సంతోషించింది. రాములమ్మ మంచి అమ్మాయి. చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు మనం భాష మూలాల్లోకి వెళ్దాం. 4వ విభాగం, పదజాలం. వొకాబ్యులరీ. ఇందులో చాలా సరదా అభ్యాసముంది. ముందు నుండి చదివితే ఒక అర్థం, వెనుక నుండి చదివితే మరొక అర్థం వచ్చే పదాలు. పాలిండ్రోమ్స్ లాంటివి. అవును. ఉదాహరణకు: 1. దిలం తిరగేస్తే నంది. 2. టప తిరగేస్తే పాట. భలే ఉంది. 3. కలప తిరగేస్తే పలక. 4. కరచు తిరగేస్తే చురక. 5. రుచి వర్సెస్ చిరు. 6. పడగ వర్సెస్ గడప. 7. చిలిపి వర్సెస్ పిలిచి. 8. కడప వర్సెస్ పడక. 9. తడుము వర్సెస్ ముడుత. ఇది భాషతో ఆడుకోవడం లాంటిది. దీనివల్ల వాళ్ళు అక్షరాల అమరిక, శబ్దాల పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. చదవడానికి, రాయడానికిది చాలా ముఖ్యమైన పునాది. ఇదే విభాగంలో మిత్రుల తల్లిదండ్రులు చేసే పనుల గురించి రాయమన్నారు. అంటే వృత్తుల గురించి. అవును. రమణి, మధు ఉపాధ్యాయులుగా పాఠాలు చెబుతారు. వాణి, రవి వైద్యం చేస్తారు. సుబ్బమ్మ, రామయ్య బట్టలు అల్లుతారు. వెంకమ్మ, సాంబయ్య వ్యవసాయం చేస్తారు. నిర్మల, ఆచారి బంగారు నగలు చేస్తారు. చూశారా? ఇది కేవలం పదాలను నేర్చుకోవడం కాదు, మన చుట్టూ ఉన్న సమాజం ఎలా పనిచేస్తుందో తెలియజేస్తున్నారు. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడమన్నమాట. ఈ ప్రయాణంలో తరువాతి మొలుపు 5వ విభాగం, సృజనాత్మకత ప్రశంస. ఇది ఊహాశక్తికి అసలైన పరీక్ష. ప్రశ్న ఏమిటంటే, మీరు తయారు చేసిన బొమ్మతో మాట్లాడితే మీరిద్దరూ ఏం ముచ్చట్లు చెప్పుకుంటారో ఊహించి రాయండి. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చూద్దాం ఏం రాశారో. ఆ సంభాషణ భలే సరదాగా ఉంది. బొమ్మ అంటుంది, నన్ను చాలా అందంగా తయారు చేశావు, ధన్యవాదాలు. దానికి నేను అంటే విద్యార్థి, అవును చాలా బాగున్నావు, కానీ చెవులు కొంచెం పెద్దవిగా కనిపిస్తున్నాయి. అప్పుడు బొమ్మ, నాకు మీసాలు పెడితే బాగుంటుందేమో. భలే ఉంది. నేను,
నీకు మీసాలు పెడితే పిల్లిలా ఉంటావు బొమ్మ. అయితే వద్దులే, మనం సినిమాకు పోదావా? నేను సరే పద. ఇది బంగారం లాంటిది. ఒక నిర్జీవ వస్తువుకు ప్రాణం పోసి దానికి ఒక వ్యక్తిత్వాన్ని, కోరికలను ఇవ్వడం. ఇది కథారచనకు మూలం. చిన్న సంభాషణ, చిన్న సంఘర్షణ, ఒక ముగింపు అన్నీ ఉన్నాయి. అవును, ఇది వాళ్ళ ఆలోచనా పరిధిని విస్తృతం చేస్తుంది. సరే, ఇన్ని చేశాక ఇక భాషలోని నియమాల దగ్గరికొద్దాం. 6వ విభాగం భాషను గురించి తెలుసుకుందాం. అంటే వ్యాకరణం. అవును, కాని దీన్ని కూడా చాలా ఆచరణాత్మకంగా చెప్పారు. కామా గుర్తును సరైన చోట ఉంచుమన్నారు. వ్యాకరణ చిహ్నాలు భాషకు ట్రాఫిక్ సిగ్నల్స్ లాంటివి. సరిగ్గా. నేను కామాలతో కలిపి చదువుతాను. సిగ్గు, ఫణి, రమ్య, వర్షన్ జంతు ప్రదర్శనశాలకు వెళ్లారు. అక్కడ సింహం, పులి, ఏనుగు, కోతి, నెమలి, పాము మొదలైన జంతువులను, పక్షులను చూశారు. వాళ్ళు జామ, అరటి, సపోటా, దానిమ్మ పండ్లను తిన్నారు. చూసారా తేడా? కామా లేకపోతే అదొక గందరగోళం. కామా ఉంటే అదొక స్పష్టమైన జాబితా. తర్వాత ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం, గుర్తులను గుర్తించే అభ్యాసాలున్నాయి. ఎక్కడ ఆపాలి, ఎలా అడగాలి, ఎక్కడ ఆశ్చర్యం వ్యక్తం చేయాలి, ఇవన్నీ వీటి ద్వారానే తెలుస్తాయి. ఇక చివరి విభాగం ప్రాజెక్ట్ పని అండ్ ఇతర అంశాలు. ఇది ఒక లాంగ్వేజ్ టూల్ కిట్ లాంటిది. అవును, ఇందులో అర్థాలు, వ్యతిరేక పదాలు, సొంత వాక్యాలు అన్నీ ఉన్నాయి. అర్థాల్లో కొన్ని చూద్దాం. తలపాగా అంటే తలకు చుట్టుకునే గుడ్డ, సింగారించు అంటే అలంకరించు, గబుక్కున అంటే వెంటనే. ఇక వ్యతిరేక పదాలు. పొడుగు ఎక్స్ పొట్టి, శబ్దం ఎక్స్ నిశ్శబ్దం, ఇష్టం ఎక్స్ అయిష్టం, ఎక్కు ఎక్స్ దిగు, ఆశ ఎక్స్ నిరాశ, అమ్మడం ఎక్స్ కొనడం, సంతోషం ఎక్స్ విచారం. ఇవన్నీ నేర్చుకున్నాక వాటిని వాక్యాల్లో ఉపయోగించడం ముఖ్యం. అదే సొంత వాక్యాలు. ఉదాహరణకు గలగలరాడు అనే పదానికి ఎండిపోయిన ఆకులు గాలికి గలగలలాడుతున్నాయి. చాలా బాగుంది. ఇంకొకటి కళ్లల్లో నీళ్లు తిరుగు అనే జాతీయం. దానికి పరీక్షలో తప్పినట్టు తెలియగానే మధు కళ్లల్లో నీళ్లు తిరిగాయి అని ఒక సరైన సందర్భాన్ని ఇచ్చారు. ఇదంతా ఆచరణకు సంబంధించింది. ఒక పదం అర్థం తెలియడం వేరు, దాన్ని సరైన సందర్భంలో వాక్యంలో ప్రయోగించడం వేరు. ఆ తర్వాత కథలోని చిన్న చిన్న వివరాలపై ప్రశ్నలున్నాయి. రాములమ్మ నాన్న ఎలా ఉండేవాడు, ఏమి చేసేవాడు? దీనికి జవాబు: రాములమ్మ వాళ్ల నాన్న పొడవుగా ఉండేవాడు, అతను తలపాగా చుట్టుకునేవాడు, అతను చెక్కతో చేసిన రంగురంగుల బొమ్మగుర్రాలను తయారుచేసేవాడు. అంటే విద్యార్థి కథను స్థూలంగా కాకుండా సూక్ష్మంగా కూడా గమనించాలని కోరుతున్నారన్నమాట. అవును, అది వారి పరిశీలనా దృష్టిని మెరుగుపరుస్తుంది. చివలి ప్రశ్న: బొమ్మగుర్రాలను రోడ్డు పక్కన ఎందుకు అమ్ముతున్నారు? జవాబు: వాళ్లు పేదవాళ్లు కావడం వలన వాళ్లకి దుకాణం పెట్టుకోవడానికి తగినంత డబ్బు లేదు, అందువలన రోడ్డు పక్కన అమ్ముతున్నారు. చూశారా? ఇది కథలోని సామాజిక, ఆర్థిక పరిస్థితులను కూడా అర్థం చేసుకునేలా చేస్తోంది. చూశారుగా, కేవలం ఒక కథను వినడంతో మొదలుపెట్టి భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, పాఠాన్ని విశ్లేషించడం, కొత్తగా వర్ణించడం, పదాలతో ఆడుకోవడం, వ్యాకరణ నియమాలను పాటించడం వరకు ఒక సంపూర్ణ భాషా ప్రయాణాన్ని ఈ ఒక్క మోడల్ పేపర్ మన కళ్లముందుంచింది. అవును, ఖచ్చితంగా ఇది ఒక పరీక్షాపత్రం కాదు. భాషను ఎలా నేర్చుకోవాలో, ఎలా నేర్పించాలో చెప్పే ఒక బ్లూ ప్రింట్. భాష అంటే నియమాలను బట్టి పట్టడం కాదు, కథలతో మమేకమవడం. సరిగ్గా మనల్ని మనం వ్యక్తపరచుకోవడం, ప్రపంచంతో మరింత లోతుగా సంబంధం ఏర్పరచుకోవడం అని ఇది చూపిస్తోంది. ముగించే ముందు ఒక ఆలోచన. ఆ సృజనాత్మక సంభాషణలో బొమ్మ మరియు దాని సృష్టికర్త సినిమాకు వెళ్దామని అనుకున్నారు కదా. అవును. ఒకవేళ ఆ బొమ్మ, గుర్రం నిజంగా మాట్లాడగడిగితే అది మన ప్రపంచం గురించి తన సృష్టికర్తను అడిగే మొదటి ప్రశ్న ఏమై ఉంటుంది? ఆలోచించండి.